భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర 43 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. రాత్రికి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరనుంది. గోదావరి క్రమక్రమంగా ఉగ్రరూపం దాలుస్తూ వస్తోంది. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్మూర్తి, వరద గోదావరి చాలా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇప్పుడు భద్రాచలం దగ్గర ఫస్ట్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 43 అడుగులకి నీటి మట్టం చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలంలో జారీ చేశారు. ఇక్కడ భద్రాచలంలో దాదాపుగా చూసినట్లయితే 48 అడుగుల వరకు కూడా నీటి మట్టం పెరిగే పరిస్థితి ఉంది. అంటే రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా చేరే పరిస్థితి ఉంది. దీంతో లోతట్టుగా దిగుని గల పోలవరం ప్రాజెక్టు అలాగే ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఇరిగేషన్ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ లో మొత్తం 175 గేట్ల నుంచి కూడా ఇప్పుడు నీరు చాలా ప్రవాహం చాలా పర్వాలు తక్కుతూ ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం అయితే దాదాపు 8,50,000 క్యూసెక్ల నీరు వరకు సముద్రంలోకి విడుదలవుతుంది. ఇది 10 లక్షల క్యూసెక్ల నీరు చేరుకునేసరికి అంటే 11.75 అడుగులు నీటి మట్టం కనుక చేరుకున్నట్లయితే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుందని చెప్పి ఇక్కడ ఇరిగేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పిన పరిస్థితి. అయితే దీంతో లంక గ్రామాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇక్కడ దాదాపుగా వశిష్ట, వైంతయ్య, గౌతమినందరూ కూడా పొంగుతున్నాయి. అయితే రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా ఇక్కడ వరద వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ముంపు, భారీ వర్షాల ముంపు, మరోవైపు గోదావరి వరదలు రెండింటినీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పునరావాస సహాయక చర్యలు వేగవంతం చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అల్లూరు జిల్లాలో చాలా అతాకొత్తలమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ముంపు పెడతతోటి దాదాపుగా 60,000 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. అలాగే చూసినట్లయితే అనేక గ్రామాలు ఇక్కడ విలీన మండలాల్లో, ముంపు మండలాల్లో 100 గ్రామాల వరకు రాకపోకలు దిగిపోయినాయి. అలాగే చూసినట్లయితే నిడదవోలు, కుప్పూరు నియోజకవర్గంలో తాళపూడి, అలాగే నల్లజర్ల ఈ పనులతో పాటు ఉన్నదూరం కూడా ఈ ముంపు బారిన పడింది. ఇక్కడ 30 గ్రామాలకు పైగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ముంపు నీరు ఏదైతే ఉన్నది గోదావరి నీటి మట్టం పెరగడంతో వాళ్ళు అవుట్ప్లాంట్ సూయర్స్ నుంచి నీరు గోదావరిలోకి వచ్చే పరిస్థితి లేదు. అంటే చాలా స్లోగా రావడం వల్ల ముంపు నీరు అంతా కూడా ఉండిపోతుంది పల్ల ప్రాంతాల్లో. దీనివల్ల ఒకవైపు వరద రెండు బెడదతోటి అధికార యంత్రాంగం సతమతమవుతున్న పరిస్థితి. ప్రజలు కూడా చాలా అవసరం పడుతున్నారు. మరోవైపు అంతరాష్ట్ర జాతీయ రహదారులు చింతూరు దగ్గర 326 రహదారి లో రోడ్డు కట్టాయి. ఇక్కడ రాకపోకలు నిలిచిపోయి, మరోవైపు చెట్టి దగ్గర జాతీయ నెంబరు 30వ జాతీయ రహదారి మీద రాకపోకలు అవడంతో వాహనాల్లోనే చాలా మంది జనం ఉండిపోయారు, ప్రయాణికులు ఉండిపోయారు. లారీ డ్రైవర్ కూడా అవసరం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా ఇప్పుడే గర్భిణీ స్త్రీలు ఉన్న గిరిజన గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు బయట రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ముందే అడ్డతీగల్లోని ఒక 3 కిలోమీటర్ల పాటు ఒక గర్భిణిని 108 సిబ్బంది డోలు కట్టుకుని తీసుకుని వచ్చే వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత 108 ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు చాలా ఏజెన్సీలో, చిత్తూరు ఏజెన్సీలో చాలా కనిపిస్తున్నాయి. అలాగే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కూడా అనేక గ్రామాలకు రాకపోకలు దిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే
హాస్టల్లో ఉన్న గిరిజన విద్యార్థులందరినీ కూడా ఆ ఇళ్ళకి పంపించేస్తున్నారు. ఆ బోట్ల మీద తీసుకొచ్చి ఆ సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఎవరిని కూడా హాస్టల్లో ఉండకుండా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సంరక్షణ చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పునరావాస కేంద్రాల్లో అవసరమైన నిత్యావసర సరుకులన్నీ కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే చాలా కొంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె ప్రశాంతి, అలాగే అమలాపురం కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ మొత్తం అన్ని ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడికెక్కడ సహాయక చర్యల్ని ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది. ఎలాంటి విపత్తు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే సహాయక చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాత్రికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే రేపటికి ఇక్కడ దాదాపుగా 11-12 లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంటున్నది అంచనాతో ఇక్కడ ఇరిగేషన్ అధికారులు మొత్తం గేట్లు ఎత్తి ఎప్పటికప్పుడు ఇక్కడ నీటిని వచ్చిన వారిని కిందకి వదులుతున్నారు. దీంతో ఇష్టమైతే గౌతమి నదులు పొంగు ప్రవహిస్తుంటే మరోవైపు బోట్ ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చిక్కుకుపోయిందో దాన్ని తీసే పనులు కూడా ఇప్పుడు ఇంకా రాత్రి కూడా కొనసాగుతున్నాయి. పొక్లైన్ తోటి దాన్ని తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా అది బయటికి రాలేదు. ఇలాంటి తాజా పరిస్థితులు ఇక్కడ నెలకొన ఉన్నాయి. సునీల్, రైట్ శ్రీరామ్మూర్తి, అయితే మరొక 3-4 రోజుల పాటు కూడా ఇంకా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ కోస్తాంధ్ర మొత్తాన్ని కూడా అలర్ట్ చేసిన నేపథ్యంలో ఈ గోదావరి వరద ఇంకా మరింతగా పెరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం ఈ స్కూల్స్కి కాలేజెస్కి కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకి తరలించేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉంది? ఆ కార్యాచరణ ఏమైనా రూపొందిస్తున్నారా అధికారులు? ఆల్రెడీ ఒక కార్యాచరణ సిద్ధం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం దాదాపుగా చూసినట్లయితే చింతూరు ఏజెన్సీలో చింతూరు, వియ్యాపురం, కోనవరం, ఎడపాక మండలాల్లో చాలా రోడ్లు కట్ అయిపోయిన పరిస్థితుంది. విఆర్పురానికి చింతూరు రావడానికి కుయికూరు వద్ద రోడ్డు కట్ అయిపోయింది. అలాగే ఛత్తీస్గఢ్కి వెళ్లే జాతీయ రహదారిలో కూడా రోడ్డు కట్ అయిపోయిన పరిస్థితుంది. రోడ్డు పైనుంచి కూడా వరద నీరు వెళ్తుంది. అలాగే కొన్ని దాదాపు 100 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతో ఇప్పటికే అధికారులు బోట్లని లాంచీలని సిద్ధం చేశారు. వాటి ద్వారా ఎక్కడైతే చిక్కుకున్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే చింతూరులో ఆ ప్రాంతంలో చూసినట్లయితే చింతూరు ప్రాంతంలో కొండల మీదకి ఎత్తైన ప్రదేశాలకి వెళ్లి వాళ్ళు తాత్కాలికంగా గుడిసెలు గుడారాలు వేసుకుని వారి జీవనం గడుపుతున్నప్పటికీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇప్పుడు లంక గ్రామాల ప్రజలకు వచ్చేటప్పటికి ఇప్పటికే కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లంక గ్రామాల్లో కనుక రెండో ప్రమాద హెచ్చరిక దాటితే 10 మందిని తీసుకొచ్చి పునరావాస కేంద్రంలో పెట్టడానికి కూడా సహాయక చర్యలు చేపట్టడానికి కూడా సిద్ధం చేశారు. అలాగే ఇక్కడ ఇప్పుడు ఏదైతే ముంపు వరద వల్ల ఇటు నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో దాదాపు 30 గ్రామాల్లోకి జలదిగ్బంధంలేని వీళ్ళందరికీ కూడా ప్రత్యేక అధికారులను నియమించి వారి పర్యవేక్షణలో ఆ పునరావాసం కల్పించే చర్యలు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేపట్టారు. మరోవైపు చూసినట్లయితే ఎలాగా ముంపు గురైన వరి పొలాలని ఇప్పుడు ముంపు తీసే పరిస్థితి కనిపించట్లేదు. దాదాపుగా 10-15 రోజులు ఈ పరిస్థితి కనుక వరద పరిస్థితి కొనసాగడం, మళ్ళీ 3 రోజులు భారీ వర్షాలు ఉండడంతో ముంపు పెరిగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముంపు పెరగడం, ఆ నీరు వచ్చి గోదావరిలో చేరడానికి వరద నీటి మట్టం పెరగడం వల్ల త్వరగా వచ్చి చేరుకోదు. దానివల్ల ఈ ముంపు కొనసాగే పరిస్థితి. ఈ అన్ని పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే వాటర్ బ్లాక్ అయిపోతుందో, ఎక్కడైతే ఆటంకం కనిపిస్తుందో డ్రైన్లు అవి క్లీన్ చేయడానికి కూడా ప్రత్యేకించి బుల్డోజర్లు వీటిని కూడా అధికారులు సిద్ధం చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ క్లీన్ చేసే పనులు కూడా జంగిల్ క్లియరెన్స్ కూడా మొదలు పెట్టారు. మరోవైపు చూసినట్లయితే చింతూరు ఇక్కడ పోలవరం కాపర్ డ్యామ్ ఎగువన కొన్ని దేవిపట్నం మండలంలో కొన్ని గ్రామాలు ఆల్రెడీ ముంపుకి జలదిగ్బంధాలు చిక్కుకున్నాయి. గంటెపోచమాలయం పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వకుండా ఇప్పటికే పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా ఇక్కడ రావట్లేదు గత 4 రోజులుగా. మరీ చూసినట్టయితే నిన్న నుంచి స్కూల్ కి సెలవులు ప్రకటించారు. రేపు ఎల్లుండి కొరకు వర్షాలు భారీగా ఉంటే కనుక ప్రైవేటు పబ్లిక్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించాలని చెప్పి నిర్ణయించారు. నిన్న ఒక్కరోజు మాత్రం అఫీషియల్ గా ప్రకటించారు. రేపు ఎల్లుండి విషయం మీద ఇప్పుడు కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం అయితే మరొక 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయనేది మాత్రం వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో లోతట్టు ప్రాంత గ్రామాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేకుండా బయటకు రావద్దు.
అలాగే ఎక్కడ పునరావాస కేంద్రాలకి తరలి వెళ్ళాలి, ముందుగానే ఇబ్బంది కలిగినట్టయితే సమాచారం అందించాలని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు, కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సచివాలయ అంటే గ్రామ పంచాయతీ స్థాయిలోనే ఆ సిబ్బంది అంతా కూడా బాధిత ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్ శ్రీరామూర్తి, అయితే ఓ ప్రక్కన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్ నెంబర్ 1 దగ్గర అనుకుంటా బహుశా ఒక ఐరన్ బోట్ అనేది ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనబడుతోంది గేట్ దగ్గర. సో దాని అంటే ఈ వరద ప్రవాహం ఉధృతి పెరిగే కొద్దీ కూడా ఆ ఇనుప బోటు వల్ల గేటుకు వచ్చేటువంటి ప్రమాదం కూడా పెరిగేటువంటి ఆస్కారం ఉన్న క్రమంలో ఆ బోట్ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? సునీల్, ఇప్పుడే ఆల్రెడీ ఒక గంట నుంచి ఈ పనులు మొదలైన ఒక క్రేన్ తీసుకొచ్చారు, భారీ క్రేన్ ని దాన్ని కట్టి ఆ పైకి లాగే ప్రయత్నం చేశారు. అది మొదటి గేటు దగ్గర చిక్కుపోయిన కదలలేని పరిస్థితి ఉంది. మళ్ళీ మరొక ఐరన్ రోప్ తోటి దాన్ని మళ్ళీ కట్టారు. అది అక్కడ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి దాన్ని తొలగించడానికి అది పైకి తీయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం, అక్కడే ఇదంతా పరిస్థితులు కూడా పరిశీలిస్తున్నాం. అయితే బోటు పైకి వచ్చే అవకాశం ఈ రాత్రికి ఉంటుందా లేదా అనేది కొంచెం ఇక్కడ అధికారులు డౌట్ ఉంది. ఎందుకంటే అది ఏటవాలుగా ఉండి దిగబడిపోయింది. దీంతో పైకి లాగడానికి ఇక్కడ ఒకవైపు తలుపు దెబ్బ తినకుండా చూడాలి, బ్యారేజీకి ఏమాత్రం దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఆ నేపథ్యంలో చూసినట్లయితే ఇది తీయడానికి కొంచెం ప్రవాహం వచ్చి చాలా వేగంగా ఉంది. గోదావరి వరద ప్రవాహం ఈ గేట్ నుంచి కూడా చాలా ఎక్కువగా వెళ్తుంది. ఒకవేళ రేపు వరద మరింత పెరిగినప్పుడు రేపు క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బోట్ ఇప్పుడు తీగిపోతే కనుక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఫ్లోటింగ్ ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ ఫ్లోటింగ్ తగ్గితే కనుక ఈ గేట్ అవసరం చాలా ఉంటుంది. ఆ గేట్ దెబ్బతింటే కనుక మళ్ళీ దాన్ని ఇప్పటికిప్పుడు రిపేర్ కూడా చేయలేని పరిస్థితి. ఇవన్నీ అంచనా వేసుకుని ఇప్పుడు ఇది ఫ్లడ్ లైట్లు పెట్టి దీన్ని ఇక్కడి నుంచి బయటికి తీసే ప్రయత్నాలు ఇప్పుడు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. దీని మీద ఇరిగేషన్ అధికారులు, అలాగే రెవెన్యూ, ఫైర్ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉండి ఈ పనులు పర్యవేక్షణ చేస్తున్నారు. సునీల్, రైట్ శ్రీరామూర్తి, కీప్ అప్డేటింగ్ us. Thank you so much for the information. Thank you.